మా యానివర్సరీ రోజున ఈ శారీ కట్టుకున్నాను. అయితే దీనికొచ్చేసి బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది. నాకు అంతగా నచ్చలేదనమాట. అందుకని దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకుందాం అనుకున్నాను. ఇంకా బిఫోర్ 1 డే ముందే వెళ్ళి నర్సింగ్‌లో ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇది చూడంగానే నచ్చింది. వేరేవన్నీ కూడా మ్యాచ్ చేశాను. కానీ అంతగా అనిపించలేదు. ఆ రోజే నాకు ఇంకా కస్టమర్ బ్లౌజ్ కూడా ఉండే. వాళ్ళది కూడా 12థ్ రోజున యానివర్సరీ అనమాట. ఇంకా అందుకని ఈ 2 బ్లౌజులు ఒకటే నైట్‌లో కుట్టడం స్టార్ట్ చేసేసాను. కుట్టాను. నెక్స్ట్ డే కొంచెం పనుండే అది కూడా చేసేసాననమాట. నేనైతే ఈ బ్లౌజ్‌ని ఇలా కుట్టుకున్నాను. ఈ బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత చాలామంది అన్నారు రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నావా అనేసి. అంత బాగా వచ్చింది అండ్ అంత పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం లూజ్ ఉండే కానీ దీని మీద వర్క్ వచ్చింది కదా, ఈ వర్క్ వల్ల కొంచెం లూజే పెట్టుకోవాల్సి వచ్చేది నాకు. అంటే ఇదంతా కూడా పగలగొట్టి మళ్ళీ టైట్ చేయాల్సి ఉంటుంది అందుకనేసి. ఇంకా ప్రిన్స్ కట్లోనే కుట్టుకున్నాను. హ్యాండ్స్ వచ్చి జస్ట్ పఫ్ వల్ల పెట్టుకున్నాను. చూడ్డానికి కూడా చాలా అంటే చాలా బాగుండే. లుక్ వైజ్ కూడా చాలా బాగుండే అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ అయితే మ్యాక్సిమం చాలా బ్లౌజెస్ శారీస్కి వేసుకోవచ్చు అనేసి ఈ కలర్ అయితే తీసుకున్నాను. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. పర్ఫెక్ట్గా ఒక ఫోటో లేదు కానీ ఇలా చూడడానికి అయితే చాలా బాగా వచ్చింది. సో కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గానే ఉండే, వాళ్ళు ఇంకా డిజైనింగ్ పెట్టలేదు. సో బ్లౌజ్ ఇంకా నార్మల్గా కటింగ్ అది చేసేసుకొని స్టిచ్ చేశాను. బ్లౌజ్ ప్లెయిన్గా ఉందనుకోండి, శారీ నుండి కొంచెం పీస్ తీసుకొని దానికి డిజైన్ చేసుకోవచ్చు. కానీ ముందు శారీ కొలుచుకోవాలి అండ్ కస్టమర్ని అడగాలి వాళ్ళకి సరిపోతుందా కొంచెం పీస్ తీసేయాలి. ఇంకా నైట్ అంతా కుట్టడం వల్ల మా అత్తమ్మే నాకు నైట్ వంట చేసి పెట్టారనమాట. ఇది ఒకటి నాకు చాలా ప్లస్ అవుతుంది మా ఇంట్లో.